ఈ రోజు మనం అన్నకి శవ సన్మానం చేయబోతున్నాం. వెరైటీగా ఉంటుంది. నువ్వు ఆగన్నా. శవాల మీద పేలాలు ఎరుకునే వాళ్ళు మీరు చూసుంటారు. శవాలతో రాజకీయాలు చేసే వాళ్ళు మీరు చూసారా? బతుకున్న మనుషుల్ని అవసరాల కోసం అవకాశాల కోసం వాడుకునే వాళ్ళని చూసాం. కానీ చచ్చిన శవాలను కూడా రాజకీయాల కోసం వాడుకునే చిల్లర. ఈ వన్స్ చిల్లరాల్సో ఈయన చేసే ఫేక్ ప్రచారాలకి శ్మశానంలో ఉండే శివుడే షేక్ అయిపోతాడు. మా నాన్న చెడిపోయాడు కాబట్టి ఈయన బతికిపోయాడండి. అదే ఆయన బతుకుంటుంటే ఈయన చేసే రాజకీయాలు చూసి ఈయన గొడ్డలు తీసుకుని ఈయన వేసేవాడండి. గొడ్డలు నాది, దాని మీద పూర్తి రైట్స్ నావి. కొత్తగా పార్టీ కూడా పెట్టబోతున్నా. నువ్వు పార్టీ పెడతావు, ఆ పార్టీ కోసం పార్టీ పెట్టిన సవాలు కూడా బయటికి తీస్తావు. అసలు సవాల్ మీద సవాల్ చేసే ఈయనకే శవానికి సంబంధించిన ప్రతిదీ దక్కాలి. ఈ దండ నీకే దక్కాలి. ఈ శవం దగ్గర పొట్టు, ఈ పనికేసే పొగ నీకే దక్కాలి. నా పగ మాత్రం ఈ ప్రభుత్వం మీదే.